టు సీ యూ. థ్యాంక్ యూ సో మచ్. నార్మల్గా ఒక డౌట్ ఉంది చాలా తెలుగు ఆడియన్స్కి. మీరు తమిళ్ హీరోస్తో చాలా రొమాంటిక్గా బిహేవ్ చేస్తారు సినిమాల్లో, తెలుగు హీరోలతో యారోగెంట్గా బిహేవ్ చేస్తారు, అంటే కొడతారు సినిమాల్లో క్యారెక్టర్స్. ఒకటే సినిమాలో కొట్టానండి. అది నేను ఏమైనా కంకరం కట్టుకున్నాను అందరినీ కొడతాను. అంటే తెలుగు హీరోస్ మీద ఎందుకు అంత కోపం? నాకేం కోపం లేదు. అలా అయితే నేను అన్ని సినిమాల్లో ఏడుస్తా అంటారు, మరి తమిళ సినిమాల్లో అంతా ఏడుస్తుంది, తెలుగు సినిమాలో అమ్మాయి హ్యాపీగా ఉంటుంది అంటారు. అలా ఏం లేదు, ఇట్స్ జస్ట్ వెరీ క్యారెక్టర్ బేస్డ్ అంతే. ఓకే. అండ్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటారు కదా, మీరు అది ఇచ్చి ప్రపోజ్ చేశారు. సో ఆ టైంలో ఒక యాక్టర్గా మీకేమనిపించింది? ఆడియన్స్కి యాక్టర్స్ నుంచి చాలా ఇన్స్పైరబుల్ థింగ్స్ చేయాలని చూస్తారు, ఆడియన్స్ నేర్చుకుంటారు, అంటే రోల్ మోడల్గా పెట్టుకొని. మీరు సిగరెట్ ఇచ్చి ప్రపోజ్ చేస్తున్నారు కదా, సో అప్పుడు మీరు ఎలా కన్విన్స్ అయ్యారు ఆ పర్టికులర్ సీన్కి? అంటే ఇట్ వాజ్ అ వెరీ సిచ్యువేషనల్ థింగ్ అండి. అంటే సినిమాలో ఈయన కానీ నేను కానీ స్మోక్ చేయము, కానీ ఒక ఇంపార్టెంట్ సినిమాలో ఒక 2-3 ఇంపార్టెంట్ సీన్స్లో ఈయన తీస్తారు, దానివల్ల నాకు కోపం వస్తుంది. సో ఆ చిన్న ఇంపార్టెన్స్ దానికి ఉందన్నమాట. అగైన్ యుల్ సీ ఇట్ ఇన్ ద ఫిలిం, బట్ ఇట్స్ నాట్ లైక్ వీఆర్ సెలబ్రేటింగ్ స్మోకింగ్ ఆర్ వీఆర్ ఎంకరేజింగ్ పీపుల్ టు స్మోక్ అని కదా. ఇప్పుడు సినిమాల్లో స్టార్టింగ్ స్మోక్ చేయకండి వేసినా కూడా అందరు తాగుతూనే ఉన్నారు కదా, మనం ఎంత చెప్పినా. సో మేమేం స్మోక్ చేయాలి చేయకూడదు అని చెప్పట్లేదు, బట్ యా. అది చాలా క్యూట్ ఉందండి ఆ సీన్. ఏదండి? అదే సిగరెట్. మీరే క్యూట్ ఉంది అంటారు, మళ్ళీ మీరే ఏమన్నా. సో ఆల్ ద బెస్ట్ ఫర్ హ్యాపీ రాజా, వీసా అండ్ కిరణ్ బోరం గారు చెన్నై. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో అదే సినిమా తెలుగులో రిలీజింగ్ ఆన్ 26th. కరెక్ట్. మీది నెక్స్ట్ 27th వస్తుంది. ఎలా ఉంది సార్ రెండు సినిమాలు? ఒకటి మ్యూజిక్ అండ్ ఒకటి లీడ్. తమిళ్ ఐఎమ్ వెరీ happy first of all. See, last, I mean 19th Youth was releasing, so we came 1 week later. In fact, I told the producer we should not clash, and we'll both are new film, I mean like new fresh directors, fresh films. So in 1 week let Youth release, we'll come 1 week later ani nenu producer kit I requested, and that's how we accepted. But Telugu, for them, they got delayed in their dubbing and all those things, so that was unexpected andy. But I wish both should do really well, because both I'm involved. ఇందులో లివింగ్ కోరమంగళ డైలాగ్, సో ఇలా కనెక్టివ్గా జెన్జీకి చాలా కనెక్టివ్ డైలాగ్స్ ఉన్నాయి. ఇది స్క్రిప్ట్ మొత్తం మీకు చెప్పారా, లేదంటే లైన్ మాత్రం మొత్తం he told me, but what I asked him is, after I said it is very nice, but I want to know if the comedy and all is working. You shoot in your iPhone with your assistant directors and will come. So he shot some 10 to 15 scenes in his iPhone, and he edited and showed me. It was brilliant. Then I got full confidence that okay, this guy can do it really well, because script we are listening, that is one is there, translation is also very important. So he shot it in his iPhone and he showed me. It was very nice. ఇప్పుడు కరెంట్ ట్రెండ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్. సో స్టార్ట్లో మీరు కొన్ని రీల్స్ ఇవన్నీ చాలా ఫన్గా ఉన్నాయి. సినిమా మొత్తం అలా కానీ తమిళ్లో కానీ అంటే ఒక టాప్ టైర్ హీరోస్ అందరికీ మ్యూజిక్ డైరెక్టర్స్కి ఒక చిన్న డెప్త్ ఉంది. తెలుగులో కానీ అటు తమిళ్లో కానీ కపుల్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటున్నాయి, వాళ్ళనే రిపీట్ చేస్తున్నారు. ఈవెన్ ఫ్యాన్స్ నుంచి కూడా రిపీటెడ్గా కొత్త వాళ్ళని ట్రై చేయండి అది ఇది అని చెప్పి ఫ్రీక్వెంట్గా మాట్లాడుతూ ఉంటారు. ప్రిసైజ్లీ మ్యూజిక్ డైరెక్టర్స్కి ఒక హై డిమాండ్ ఉంది, అండ్ మీరు యాక్టింగ్ చేస్తే యు ఆర్ వన్ అమాంగ్ ది అప్కమింగ్ హీరోస్ అనుకో. బట్ ఇన్ మ్యూజిక్ విషయానికి వస్తే యు ఆర్ ఇన్ ద టాప్ 3, టాప్ 4లో ఉంటారు ఎవ్రీవేర్, తెలుగులో కానీ తమిళ్లో కానీ. వై దిస్ యాక్టింగ్ అంటే ఏం చెప్తారు? Sir, I'm acting for last 10 years. Yes, sir. of course. So I've been balancing it. See, even now in Hindi I did for Akshay Kumar sir. In Malayalam I'm going to do a film for Mohanlal sir. So adi scheduling sir. Na proper scheduling undi. And if when scripts are approaching us for the right role, if you're interested about the script and the role, we take it up. It's not like I'm not like taking everything also. Whatever I'm excited, I'm taking, sir, and I'm happy to be part of good films like Happy Raj. If you watch the film, you will be definitely you will be happy watching the film. Like that's why we are playing the film 2 days before the release, sir. I think it will be a good film, and it's a good role. And I like to be. I don't want to be in any particular list, sir. I want to be a multitasker. Like see, if in India, if you totally take someone who can act, sing, perform, compose, in that list finally after some 30-40 years I want to be in a very special list, sir. I don't want to be in that regular race. థ్యాంక్ యూ. లుకింగ్ ఫార్వర్డ్. శశి గారు, ఆ సినిమా ఫ్రైడే రిలీజ్ అంటే అది కోర్టు వెనస్డే ఈవినింగ్ ఇచ్చింది సార్ జడ్జిమెంట్. అంటే ఆ 5 కేసులను కొట్టేసింది. సో అది మాకు ఆర్డర్స్ రావడానికి వెనస్డే నైట్ అయింది.
సో అది వచ్చిన దాకా మనం రేట్స్ అప్లై చేయలేకపోయాం. థర్స్డే మార్నింగ్ అప్లై చేసాం. సో అందువల్ల అది వెరీ షార్ట్ నోటీస్ అయిపోయింది. మాకు అట్లాంటి కోర్ట్ ఆర్డర్స్ ఉన్నట్టు కూడా తెలియదు. 5 కేసులది మేము పుటప్ చేసి ఈవెన్ లాస్ట్ 4 days నుంచి మేము ఆ కోర్టుది వాయిదా అడుగుతుంటే మాకు రాలా. సో వెనస్డే రావటం, థర్స్డే అప్లై చేయటం, సో ఆ థర్స్డే ఫ్యూ అవర్స్ అవటం వల్ల గవర్నమెంట్ నుంచి మాకు రాలేదు. బట్ లేట్ నైట్ వచ్చింది. సో ఇది ఆల్వేస్ ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు చేసినప్పుడు పెద్ద పెద్ద రెవెన్యూసే, అది ఫ్యాన్స్ కానీ ప్రొడక్షన్ హౌసెస్ కానీ డిస్ట్రిబ్యూషన్ కానీ ద అమౌంట్స్ వాట్ వీ గివ్, సో బేస్ ఆన్ దట్టే కదండి. బట్ మేము కొంచెం 5 minutes అని చెప్పి ఈవినింగ్ 7 నుంచి చెప్తానే వచ్చారు. సో అది చాలా పెద్ద డెసిషన్ అది. సో టక్కని ఈ రావట్లేదు అని చెప్పి మనం తీసుకోవడానికి అందులో పెద్ద హీరో, సో ఆ ఛాన్స్ తీసుకోలేకపోయాం. బట్ అది ఇట్ ఈస్ డిలేడ్. బట్ పవన్ కళ్యాణ్ గారికి చాలా డేరింగ్గా తీసేసుకున్నారు కదా సార్. అదే సార్, ఎప్పుడైనా ఒక్కసారి దెబ్బతింటాం సార్. రాకాసం సార్ థర్డ్, ఇంకా ఫాలోడ్ బై వస్తూ ఉంటాయి సార్. పెద్ద ప్రాజెక్ట్స్ ఎప్పుడైనా మళ్ళీ ఏమన్నా పెద్ద చెప్తాను సార్. జీవి ప్రకాష్ కామెడీ చేయడానికే వచ్చాను నా ఇండస్ట్రీకి. ఇప్పటివరకు కామెడీ నాకు దొరకట్లేదు. తమిళ్ కూడా ఇక చేయట్లేదు. ఈ ఫిల్మ్లో ఫస్ట్ ఆ కామెడీ టింట్ స్లోగా స్టార్ట్ చేసుకున్నాము. అది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. మళ్ళీ డైరెక్షన్ ఎప్పుడు సార్? డైరెక్షన్ ఇప్పుడు అయిపోయిందండి. స్కూల్ బస్సును ఒక ఫిల్మ్ చేసుకున్నాను. ఇంకో ఫైనల్ వర్క్లో ఉంది. మే జూన్లో రిలీజ్కి వస్తాం. తెలుగులో కూడా డైరెక్షన్ అంటే స్టార్ట్ చేయాలి సార్. ఒక పెద్ద ప్రాజెక్ట్ మాట్లాడుకున్నాము, స్టార్ట్ అవుతుంది సార్. కంప్లీట్ అయిపోయింది? ఎస్ సార్, ఆల్మోస్ట్. ఓకే. అవి అంటే ఈ సినిమా దానికి ప్రిపేర్ కాలేదు నేను ఈ క్వశ్చన్కి. ఈ సినిమా ద్వారా ఏం చెప్పబోతున్నా అంటే ఏదో చెప్పాలని కాదు, కానీ ఒక థ్రిల్ని మాత్రం ఇద్దామనేది ఫిక్స్ అయ్యానండి. ఒక ఆడియన్స్కి చూస్తున్నంతసేపు ఒక థ్రిల్ని ఇద్దామనేది నా మెయిన్ మోటో. అండర్ కరెంట్గా ఒక చిన్న మెసేజ్ ఉంటుంది, కానీ ఆ మెసేజ్ నేను ఇప్పుడే చెప్పదలుచుకోలేదు, చూస్తే మీకు అర్థమైపోతుంది. సో కొన్ని నమ్మకాలు ఉంటాయి, కొన్ని మూఢనమ్మకాలు ఉంటాయి, దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. అంతవరకు అయితే నేను చెప్పగలను. అంటే ట్రూ ఈవెంట్స్ అంటున్నారు. కరెక్ట్. సో ఇన్స్పైర్డ్ ఆన్ ద ట్రూ ఈవెంట్స్ అండి. ఇప్పుడు మీకు బురారి అనే ఒక గురుగాం దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగింది, అలాగే మదనపల్లి దగ్గర కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఈ ఫిబ్రవరిలోనే నేను అది ఇన్సిడెంట్ ఏంటనేది నెక్స్ట్ ట్రైలర్లో మీకు చెప్తాము. బట్ ఈ ఫిబ్రవరిలోనే కుకట్పల్లిలో కూడా ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో చుట్టుపక్కల మనం చూస్తూనే ఉన్నాము. మనం ఏంటంటే ప్రశాంతంగా ఉన్నామని మనం అనుకుంటాం, కానీ మన ఇంటి పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది అనేది కొంచెం భయంకరంగా ఉంటే ఎలా ఉంటుంది మనం పక్కన ఉన్న వాళ్ళకి అనేది ఈ సినిమాలో మీరు ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతారండి. అవి అంటే కామెడీకి పేరు, కానీ ఇలాంటి సీరియస్ సబ్జెక్ట్ చేయడం ఏంటి? అంటే నేను అన్నీ చేస్తున్నాను. యాంకరింగ్ చేశాను, యాక్టింగ్ చేశాను, అలా చేస్తూ వచ్చాను కదా. అభి అనేవాడు కామెడీ ఒకటే కాదు, అభి అనేవాడు వేరే రకమైన సినిమాలు కూడా చేయగలిగాడు. డెఫినెట్గా థ్రిల్ ఇవ్వగలుగుతాడు అనేది నేను ప్రూవ్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఒక 10-12 సంవత్సరాలుగా నేను జబర్దస్త్ కామెడీ షో చేశాను, అంతకుముందు వేరే షోస్ అన్నీ చేశాను, మూవీస్ చేశాను, ఈశ్వర్లో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. సో అన్నీ కాబట్టి నేను చేశాను. పెద్ద సినిమాలు చేశారు, వాటికి ఉన్న క్యారవాన్స్ కానీ చాలా ఉంటాయి, కంఫర్ట్స్ ఎక్కువ ఉంటాయి. చిన్న సినిమా అనేటప్పటికి చాలా తక్కువ చేసుకుని చాలా కంఫర్టబుల్ గానే చూసారు మనని. యశ్వత్ గారు you've always taken care of all of his artists. You have to say తనకి he is very fascinated by cinema. He has also gone to America, cinema గురించి చదివారు, he has also learnt about it, so he takes it very seriously. ఇది ఊరికే ఏమో చేద్దామని ఉన్న ప్రొడ్యూసర్ కాదు. డైలీ హీ కమ్స్ టు సెట్. అయితే నాట్ లైక్ ప్రొడ్యూసర్ అన్నీ చూస్తున్నారు అలా కాదు, హీఈస్ వెరీ క్రియేటివ్. హీఈస్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ ఈ సినిమా ఎలా కొంచెం బెటర్ చేయొచ్చు అని ఇన్వాల్వ్ అయి చేస్తారు. అండ్ హీ టేక్స్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ హిస్ ఆర్టిస్ట్ వెరీ వెరీ వెల్. సమర్థికండి సార్.